హాయ్ ఆల్. నేను చాలా మంది జాబ్ రావాలంటే ఏం చేయాలి, నాకు నౌకరీ నుండి కాల్స్ రావట్లేదు, జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ అందరికి నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు జాబ్ స్విచ్ చేద్దాం అనుకున్నా సరే, లేకపోతే జాబ్ ట్రయల్స్ లో ఉన్నా సరే, అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ నేను కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత నేను జాబ్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేస్తాను అని చెప్పి అనుకుంటారు. సో అది వచ్చేసి చాలా మిస్టేక్ అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా కానీ, లేదంటే జావా స్క్రిప్ట్ కానీ, ఏది తీసుకున్నా సరే టాపిక్స్ చాలా ఉంటాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు అవన్నీ కంప్లీట్ చేయడానికి మీకు టైం పడుతుంది, దాని కాల్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది. సో మీరు కనుక జాబ్ స్విచ్ అవ్వాలి అని డిసైడ్ అయినట్లయితే ఫస్ట్ మీ రోల్ ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి రెజ్యూమే. మీ రెజ్యూమేలో ఫర్ ఎగ్జాంపుల్ మంది నన్ను ఏం అడుగుతున్నారు అంటే, అక్క అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే, కొంతమంది డైరెక్ట్ గా నన్నైతే 10 minutes టైం ఇస్తున్నాను, టు డూ లిస్ట్ యాప్ చేసే అని చెప్పేసి చెప్తారనమాట. మంది డేటా స్ట్రక్చర్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. టిప్స్ అన్ని పాటించినట్లయితే కన్ఫర్మ్ గా మీకు జాబ్ వస్తుంది. ఇవన్నీ కూడా పాటించకుండా జస్ట్ నౌకరీ ఒక రోజు అప్డేట్ చేస్తాను, నాకు నౌకరీ నుండి కాల్స్ రావట్లేదు అంటే అవ్వదు. యూ హ్యావ్ టు డూ ద హార్డ్ వర్క్. ట్రై అంటిల్ యూ విన్. ఆఫర్ లెటర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ట్రై చేసి చాలా ఇంటర్వ్యూస్ కి వెళ్ళి అలా చేస్తే కానీ వాళ్ళకి రాలేదు. ట్రై చేయండి, హార్డ్ వర్క్ చేయండి, కన్ఫర్మ్ గా లక్ మీ దగ్గరికే వస్తుంది.